లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. ఇక ఉస్మానియాకు ఏమేం కావాలో చెప్పాలని, ఉస్మానియా అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. ఇక డిసెంబర్లో మళ్లీ ఓయూకు వస్తానని, ఉస్మానియాకు ఏం కావాలన్నా సంతకాలు పెడతానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సమాజాన్ని ఎదగనీయకుండా చేయాలన్నదే వారి అభిప్రాయమని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, అలాగే కొన్ని వాగ్దానాలు కూడా ఇచ్చారు. మరి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ఉస్మానియా యూనివర్సిటీకి మహాదర్శ రాబోతుందా అంటే అవుననే చెప్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఉస్మానియా గడ్డపై, అంటే ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఉస్మానియా వేదిక సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది. పర్యటించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి 80 కోట్లతో నిర్మించినటువంటి 2 హాస్టల్స్ తో పాటు అదే విధంగా 10 కోట్లతో నిర్మించబోయేటువంటి 2 గిరిజన హాస్టల్స్ కి, అదే విధంగా లైబ్రరీకి సంబంధించినటువంటి వాటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. శంకుస్థాపన చేసిన తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేశారు. దాంట్లో ప్రధానంగా తెలంగాణ విద్యాశాఖలో, తెలంగాణ విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పులు కానీ, అదేవిధంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు కానీ, వీటిపైన చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమస్యలపైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు ఇస్తాను, దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు కానీ వాటన్నిటికి సంబంధించి ఒక నివేదిక పైన, ఒక కాగితం పైన తనకి ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నటువంటి సందర్భంగా నలువైపులా, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీని అంతా కూడా పోలీసులు అష్టదిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. కానీ డిసెంబర్లో నేను మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా భారీ మీటింగ్ పెడతా, దాంట్లో ప్రధానంగా ఏ ఒక్క పోలీస్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎవరు కూడా రాకూడదంటే ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీ వేదికగానే పెట్టేటటువంటి మీటింగ్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిధులు కానీ, అదేవిధంగా ఉద్యోగాల భర్తీతో పాటు ఇతర కీలకమైనటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను ఆ మీటింగ్ వేదికగానే జీవోను సైతం జారీ చేస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా సరే ఉస్మానియా వేదికగా విద్యార్థులంతా కూడా గలం విప్తారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి, ముఖ్యంగా దేశానికి ఇది ఒక రోల్ మోడల్ కావాలనేటటువంటి అంశం కేంద్రంగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.